మామూలుగా డిఫరెంట్ పోస్టులు పెడుతూ ఉంటారు కదా, ఫేస్బుక్లో వాటిలో ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం. సో మీరు చూసిన అతి వెరైటీ పోస్టులు ఏంటి? హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు మోనిక. అబ్బాయిలు అమ్మాయిల పేర్లు పెట్టుకొని అమ్మాయి పోస్టులు పెట్టుకొని ఫ్రెండ్స్ అవుతూ చాట్ చేయడం నేను డిఫరెంట్ గా అనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాపం వాళ్ళ తెలివితేటలు దాంట్లో బదులు వేరే దాంట్లో పెట్టండి ఇంకా అద్భుతంగా ఉండేది. వార్తలు ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రదీప్ అన్నయ్య. ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్, మేమిద్దరం ఫ్రెండ్స్. ఫ్రెండ్సేనా? ఒకే షాప్ లో కొన్నారా? ఏం లే, అలా నలుగురున్నారా? ఓ బై టు గెట్ టు ఫ్రీయా? అలా కాదా? ఎఫ్బీలో పిక్ పెట్టి కామెంట్ బాక్స్ లో 1 అనే నంబర్ పెడితే మ్యాజిక్ వస్తుంది అని చెప్తారు. తిరిగి చూసి 1 పెడితే ఏముండదు అక్కడ. కింద ఎవడో మళ్ళీ 2, 3 పెట్టుకుంటే వెళ్తాడు. వెరీ గుడ్, సూపర్. మైసెల్ఫ్ నందిని. ఎవరో కార్ దగ్గర నిల్చొని సెల్ఫీ దిగి అది ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ఏదో వాటి సొంత కార్ లాగా బిల్డప్ ఇస్తారు. సొంత కార్ ఒకటి దానికి లైక్ కొట్టాలంట, భలే ఉండిద్ది. నేను ఆదిత్య. ఏం చదువుతావు? 9th. పరిచయం లేని వాళ్ళు ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళ బాధ భరించలేక ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. చేయాల్సి వస్తే వాడు ఊరుకుంటాడా? యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి ఈ పోస్ట్ ని 11 మందికి 11 నిమిషాల్లో పంపించు. నీకు రాత్రి 11ంటికి గుడ్ న్యూస్ వచ్చింది. ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ పావని. నేను ఒక పోస్ట్ చూసాను. ఆ పోస్ట్ లో పప్పి పబ్జీ అయి ఉంటుందరా? పప్పికి పెళ్లి వయసు వచ్చింది అంట, అందుకే నేను తోడుగా వెళ్ళాను. ఇంటర్నెట్ వాడి ప్రభావాల్లో మొదటి పేషెంట్. ఫేస్బుక్ లో నేను చూసిన డిఫరెంట్ పోస్ట్ ఏంటన్నా, అప్సరసలు అందరూ అందంగా ఉంటారంటారు, కానీ దానికంటే అందమైన అమ్మాయిని నేను ఫేస్బుక్ లోనే చూశాను. ఫేస్బుక్ లోనే ఉంటారు వాళ్ళంతా, బయట కలవడానికి కుదరదాళ్ళు. నా పేరు విశ్వదీప్. డ్యామ్ స్మాష్ ఈ మధ్య డ్యూయెట్లు చేస్తున్నా. అయితే ఇంకా దారుణం అన్న, సింగిల్ చూడలేమంటే డబుల్ చేసి ఇంకా డ్యూయెట్ చేసి పెడుతురంట ఫేస్బుక్ లో. కొన్ని బాగుంటాయి పాపం, చాలా మంది కష్టపడి చేస్తారు. కొన్ని అయితే దరిద్రం అన్న, కొన్ని అయితే ఎక్కడ బాగా అర్థయ్యాడు. చాలా సింపుల్ లేదన్నా, చాలా దరిద్రం. నా పేరు కర్ణాకర్ జోగి అన్న. ఫేస్బుక్ లో డిఫరెంట్ పోస్టులను బట్టి ఒకటే అర్థమైంది అన్న, జంతువులను జూలో కన్నా ఫేస్బుక్ లో ఎక్కువ చూడొచ్చు అని అర్థమైంది. అంటే మంచి జూకి ఎవరు వెళ్ళట్లేదని ఫేస్బుక్ లో పెట్టారు. దిస్ ఇస్ లోకేష్. కుళ్ళు నీకు జలసి. నువ్వు చెప్పడాలి. ఫేస్బుక్ లో అమ్మాయిలు దయ్యాల హెయిర్ విరబోసుకొని హెయిర్ విరబోసుకొని ప్రాంక్ వీడియోస్ చేస్తుంటారు, కానీ వాళ్ళు నిజంగానే దయ్యాలు కదా. కరెక్ట్. ఎన్నుదా కిందదా. ఇప్పుడు ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చావు. ఈ 2 వేళ్లతో నీ కాలు బొటన వేలు పట్టుకోను మనము, అలాగే ఉండము. మీ ఓటు హక్కు వినియోగించుకోవడం. ఇక ఈవిడ వచ్చి ఐస్ బేస్ ఆడలేదు. నేను ఫేస్బుక్ లో చాలా డిఫరెంట్ గా చూసిన పోస్ట్ ఏంటంటే, పోస్టులు పెడతారు కానీ దానికి సంబంధించిన కమెంట్ పెట్టారు. అది నాకు ఎందుకో వెరైటీగా అనిపించింది. చాలా బాగుంటుంది. కొన్ని మరాఠీ, హిందీ కూడా వస్తుంటాయి అందులో. వాడు యాడ్లు వేసుకుంటూ ఉంటాడు. ప్రదీప్, మా ఫ్రెండ్స్ రాలేనందుకు నీకోసం ఒక లెటర్ రాశారు, సో ప్లీజ్. చదవాలా? ఓకే. డియర్ ప్రిన్సిపల్, ఐ కాంట్ కమ్ టు స్కూల్ టుడే. ప్రియమైన బావకి నీ ప్రియమైన మరదళ్ళు వ్రాయునది. హాయ్ బావా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నీ నవ్వు, నీ కళ్ళు, నీ యాంకరింగ్, నీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ మాకు చాలా చాలా మూడు చుక్కలు ఇష్టం. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మా ప్రాణం చుక్క. నీ షోని తప్పకుండా రోజు చూస్తూ ఉంటాం, కానీ బాబా తొందరగా ఓకే.
కాదు తెలుగులో సంతకాలు పెట్టారు సార్ వీళ్ళు. తొందరగా పెళ్ళా ఓకే, తొందరగా పెళ్లి చేసుకో, లేకపోతే డీ జోడ్లో అలీ గారి పాట మేము అందరం పాడాల్సి వస్తుంది. ఓకే, నీకు రాగా తోటమాలని లేదులే, వెరీ గుడ్. నేను పాడాల్సి వస్తుంది. ఈ ముద్దుల బావకు ఈ ముద్దుల మరదలు రాస్తున్న ఒక చిన్న కవిత. రంగులేని పువ్వుకి ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, ఎక్స్ప్రెస్ రాజా షో లేనిది మా చిరునవ్వుకు అందం లేదు. ఈ షోకి రాలేనందుకు మేము చాలా ఫీల్ అవుతున్నాము. ఐ లవ్ యూ బావ, ప్రేమగా మీ మరదలు కే శిరీష, ఏ అర్చన, ఆర్ భాగ్యశ్రీ, కే సింధు, పి అశ్విని, కే మహేశ్వరి. థ్యాంక్ యూ ఎం ప్రదీప్. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ పంపించినందుకు. వాళ్ళందరిని అడిగానని చెప్పండి. నా ఫేస్బుక్లో మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని పోస్ట్ చేసిన అన్న, అందరు లైకులు కొట్టిరు. అదేందో అన్న విచిత్రం. వాడికి లైక్ కొట్టాలని తెలుసు అంతే. అయ్యో యాక్సిడెంట్ లైక్ నన్ను కొట్టలేరు నయ్యం. ఐఎమ్ సువర్ణ. ఫేస్బుక్ లో ఐఎమ్ ఇన్ ప్లేన్, ఐఎమ్ ఇన్ ట్రైన్, ఐఎమ్ ఇన్ బస్ అని పెడుతుంటారు కదా, ఇలాంటి పోస్టర్స్ ఎవరు పెట్టామన్నారన్న దళిద్రంగా ఉంటాయి. నువ్వు వాళ్ళని తిట్టావా నాకు చెప్పావా నాకు తెలియదు కానీ చెప్పా. ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయిందమ్మా. పాస్. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ మహి బన్నీ. నేను ఒక పోస్ట్ చూశాను అన్నయ్య, హాయ్ అని కామెంట్ చేస్తే మొబైల్ నంబర్ ఇస్తాను, కాల్ చేస్తాను అని ఒక అమ్మాయి పోస్ట్ పెట్టింది, కానీ ఇప్పటిదాకా కాల్ రాలేదు. నీ ఫోన్ నెంబర్ వేరే వాడు వాడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ. సో ఇలా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఐ మీన్ ఫేస్బుక్ కానీ వీటిలో మాత్రం లిటిల్ బిట్ కేర్ఫుల్ ఉండాలి. అండ్ ప్రొఫైల్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు కానీ ఇలా చాలా మటుకు చూస్తుంటే చాలా ఫేక్ అకౌంట్స్ కూడా చూస్తూ వచ్చాము ఇప్పటివరకు. యాజ్ ఆఫ్ నౌ సైబర్ క్రైమ్ పుణ్యం అంటూ చాలా మటుకు మా ఫేక్ అకౌంట్స్ అన్నింటినీ తీయడం జరిగింది. ఇంకా కొంతమంది తెలియక ఇంకా అఫీషియల్ అకౌంట్ అనుకుంటారు, ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళతో చాట్ చేస్తారు, ఇబ్బందులు పడుతుంటారు. సో లెట్ us స్ప్రెడ్ లవ్, లెట్ us బీ పాజిటివ్, రైట్? థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిందని ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అందరు వింతగా కమెంట్ చేసి లైక్ చేశారు. థ్యాంక్ యూ. ఫేస్బుక్ లో ఫ్రెండ్ అది పిక్ నచ్చకపోయినా దానికి లైక్ కామెంట్ కొట్టాల్సి వస్తుంది అన్నయ్య, రేపు ఫీల్ అవుతాడని. మేమైతే ఏం చేసేటోళ్ళం తెలుసా, మమ్మల్ని అడిగాడు, అరే పెట్టినా ఫేస్బుక్, అరే ఏమన్నా పెట్టి తొందర పెడుతుందా, అది పెట్టగానే కింద అందరు తిరుగుతుండే అండి. ఆయన మీ పేరు? ఆదిత్య. ఆదిత్య, 9th క్లాస్. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయో, సోషల్. నీ వీటిలో ఏది ఇష్టం? మ్యాథ్స్, బయో. నాకు భయం భయ. ఇంకా తెలుగు. ఏమైనా పద్యాలు పోయమ్స్ గుర్తున్నాయి? ఉప్పు కప్పురంబు నొక్క పోల్క నుండు, చూడ చూడ రుచిలో జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరే, విశ్వదాభిరామ వినురవేమ. హిందీలో ఏదైనా పద్యం గుర్తున్నా? హిందీ ఇష్టం లేదు. హిందీ ఇష్టం లేదు, వద్దు. సరే, సోషల్లో పద్యం చెప్పు. సోషల్ పద్యాలు ఏం లేవు. ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి? ఫస్ట్ చాప్టర్ నుంచి మాట్లాడుకుందాం. అవర్ ఎర్త్. ఓకే. ఎర్త్ లో 70% వాటర్, 30% ల్యాండ్ ఉంది. ఏం చూసావు డిఫరెంట్ గా? అందరు క్రికెటర్స్ ఇష్టం అన్న, కాకపోతే దానిలోనే కాంటెస్ట్ పెడుతున్నారు, వీళ్ళంటే వీళ్ళు, వాళ్ళంటే లైక్ చేయండి, లేదంటే వావన్ సింబల్ పెట్టండి అని. కానీ దేనికి పెట్టాలో అర్థం కావట్లేదు. కట్టేసి టీవీలో క్రికెట్ చూడటం బెటర్. మై సెల్ఫ్ భావన. మీరు ఎప్పుడైనా డబ్బులు సంపాదించాలంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి అని చెప్తారు. అది క్లిక్ చేస్తే మీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అప్పుడు డబ్బులు వస్తాయి. ఊరిని క్లిక్ చేసి వచ్చేస్తాయా? అలాగే పోతాయి కూడా అవి. ఫేస్బుక్ లో ఫోటో ఎడిటర్స్ రావడం వల్ల హీరోస్ పక్కన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మొన్న ఒకటి అద్భుతం చూసాను, అబ్బాయి నిజంగా ఎంత క్రియేటివ్ అంటే, బాహుబలిలో సాంగ్ ఉంది కదా, ఇటు నుంచి అటు దూకుతాడు కొండ తీవారా, అందులో ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉంచున్నాడు వాటర్ ఫాల్స్ లో, అటు ఇటు ఊగుతున్నాడు వాటర్ ఫాల్స్. పాపం వాడే క్రియేటివిటీ, సూపర్. ప్రదీప్ అనే మీ గురించి ఒక డాన్స్. మేము నలుగురం సేమ్ చొక్కా బ్యాచ్, కమాన్ రండి. డీజే సాయి గణేష్ నుంచి కావాలి.
సూపర్, అదిరిపోయిందా? మీ నలుగురు ఫ్రెండ్సా? ఒకటే కాలేజా? ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓ వెరీ గుడ్, సూపర్. అంటే ఇప్పుడు నలుగురు ప్లాన్ చేసుకున్నారు ఇలా. ఈ సాంగ్ కూడా కొరియోగ్రఫీ ఎవరు చేశారు? మేమే చేసుకున్నాం. అసలు ఇంత 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 అద్భుతమైన దారుణంగా అసలు అది ఎలా కుదిరింది? అది చాలా బాగుంది తెలుసా. వాట్ అండ్ అలానే ఎనర్జీ. కుదిరింది. అదంతే కుదిరింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అవునా? బట్ మీ నలుగురు ఇలా విడివిడిగా కూర్చోకండి, ఒక చోట కూర్చోండి నలుగురు. ఓకే అంటే వెనకాల కలర్ఫుల్ డ్రెస్ ఉన్నాయి కాబట్టి సోఫాలో కలిసిపోరు మీరు. సరే. థ్యాంక్ యూ నలుగురికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నయ్య. గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు అందరూ. సో మీరు ఏ గిఫ్ట్ ఇస్తారు, ఏ గిఫ్ట్ తీసుకుంటారు? ఈ మధ్య చాలా మంది టిక్ టాక్ వీడియోస్ లో కంట్లో నుంచి నీళ్ళవానికి జైన్ బాంబు పెట్టుకుంటున్నారు కదా, పాపం వాళ్ళకి నేను జైన్ బాంబు గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. అది పెట్టుకుని వాళ్ళు టిక్ టాక్ వీడియోలు నీకు గిఫ్ట్ ఇస్తారు. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ మనదీప్. నాకు ఒక 4 బౌన్సర్స్ గిఫ్ట్ గా కావాలన్నా. ఎక్కడికి వెళ్ళినా బయటికి అమ్మాయిలు అది సెల్ఫీలోనే ఎగబడిపోతున్నా నా మీద. వాళ్ళదా? బౌన్సర్లనా? నేను మాట్లాడతాను నాన్న. కేసీఆర్ గారికి కార్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. అంబాసిడరా? అంబాసిడర్. ఎందుకంటే అతను నాకు రిటర్న్ గిఫ్ట్ లో దానికంటే పెద్ద కార్ ఇస్తారు కదా. ఎలాగో ఇచ్చాడు కాబట్టి నాకు కూడా 2-3 కార్లు అడుగమ్మా. కొంతమంది కొత్త చెప్పులు కొనుక్కొని వేసుకుంటే అరిగిపోతాయని చేత్తో పట్టుకుంటారు కదా, వాళ్ళ కోసం విమానం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. గురువారం గుడి దగ్గరికి వెళ్తే బొచ్చుడు దొరుకుతాయి. అంత మాత్రాన విమానం గిఫ్ట్ ఇచ్చేస్తారా? అంటే కొత్త చెప్పులు కదా. లేదమ్మా, నన్ను లిస్ట్ అడుగు, నేను చెప్తాను. ఓకే, ఎప్పుడు ఏ రోజు ఏ గుడికి వెళ్తే ఏ బాగుంటాయి అని. ఇది మొన్న సాయిబాబు గుడి దగ్గర గురువారం. థ్యాంక్ యూ. నేను టిక్ టాక్ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తా. మీ దగ్గర నుంచి ఒక లైక్ ఒక కమెంట్ వస్తే చాలు. తప్పకుండా. చేశారా మీరు? చేయలేదు. ఓకే ఓకే. చేసినప్పుడు నేను తప్పకుండా మీకు లైక్ అండ్ కమెంట్ కొడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ జెండు బాంబ్. ప్రదీప్ హాయ్ చాక్లెట్లు. థ్యాంక్ యూ సో మచ్. క్రిస్మస్ గిఫ్ట్ ఏం కోరుకుంటా అంటే మీ ఇచ్చిన చాక్లెట్ నాకు ఇవ్వాలని కోరుకుంటా. నీ ముందే కూర్చుంది, నా నుంచి అడగచ్చు కదా. ఆమె అడిగితే ఆయనకి ఇచ్చిన ప్రదీప్ కృష్ణానికి ఇస్తా అంటుంది. కాదురా, మధ్యలో నన్ను ఎందుకు బకరా చేసినావు? అయ్యో మీరు చాక్లెట్ మధ్యలో హాఫ్ తీసుకుందాం ఇద్దరు. హాఫ్. అందరు తింటారా? నాకు పెరుగు అంటే చాలా ఇష్టం. సో నాకు ఎవరైనా పెరిగిచ్చే బర్రెని గిఫ్ట్ ఇస్తే బాగుండని అనుకుంటున్నా. మా బిల్డప్ బాబాయ్ దగ్గర ఉంది ఒకటి. పితికితే పెరిగొచ్చేయాలంతే. నాకు రామ్రాజ్ పంచ్ గిఫ్ట్ గా ఇస్తే బాగుండన్న. విత్ పాకెటా వితౌట్ పాకెట్? విత్ పాకెట్. ఈ మధ్య ప్రతి వాడు పంచలేసా ఉన్నాడు. సో నేను కూడా రివర్స్ పంచ్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. అసలే చలికాలం. ఎస్పెషల్లీ మీకు. నాకు ఇస్తా అమ్మా. శ్రీశాంత్. ఓకే, శ్రీశాంత్ ఒక మంచి పాట పాడవా? నువ్వుంటే నా జతగా నేను. అంతకు మించి పాట బాగుంటుంది ఆ పాట. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. ఇందా నుంచి ఆ ఒక్క లైన్ దేరా 3 రకాల్లో పాడావు నువ్వు, కానీ చాలా బాగా పాడావు. వెరీ గుడ్ నాన్న. పబ్జి గేమ్ లో నాకు స్నైపర్ గన్ గిఫ్ట్ కావాలని కోరుకుంటున్నా. నీకు గిఫ్ట్ కావాలి, కరెక్టే. నువ్వేమిస్తావు? నేను షూట్ చేస్తా, అది గిఫ్ట్.
నీలాంటి వాడు, అందుకే నీకు ఆ గన్ రాలే. हाय प्रदीप హాయ్ نسمو اسماء اسمنا نسمان قسمت وتسمع ولا اسمه ده اسمتل اسم الاسم اسم ولا اوه بس نسمو نسمان قسمت किस्मत ने इतना किस्मत ने इसमें मार का किस्मत ने इसके हैप्पी क्रिसमस है قسمت ना वला اسمه ده اسمه को इसमें से बर्थडे से टिफिन वड़ा वड़ा इसमें मास మాట్లాడుతున్నాను నస్మో నస్మాకే इसमें मास बिस्मिल्लाह बात है बिस्मिल्लाह बात है నస్మాలకు నస్మో ఇంకో స్మోక్ నెస్మెచ్చుకున్నావా స్మంటి ఎప్పుడు స్టార్ట్ అయింది ట్రీట్మెంట్? అస్మాదేంటి అస్మాలా అస్మంటున్నాను నస్మో టాబ్లెట్స్ కూడా వాడుతున్నారంట. హస్మాయి బ్రస్మదీప్ ఇస్మాత్ నా నిస్మో కోస్మోసం నస్మా ఎస్మెలా వస్తున్నారు స్మింతి స్మిస్ కోస్మోస మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వచ్చారు. నిస్మి కోస్మోసమే వచ్చాం నన్ను కలవడం కోసం ఇక్కడ దాకా వచ్చారు. వావ్ వావ్ నాకు అర్థమైపోయింది విషయం. మీ డ్రెస్ చెస్మెల బస్మా ఉంది క్రిస్మస్ డ్రెస్ ఎస్ కోటి 150 మేము చెస్మెల దుస్ముర నుంచి మీ కోస్మోస్ వచ్చేస్తున్నాడు. వావ్ ఇదేంటి నాకు ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్నానికి ఏమంటారు? థ్యాంక్ యూ అస్మంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్రిస్మస్ లెసన్ లెసన్ జిటాక్సింగ్ 650 అనే టాబ్లెట్ ఉంది, అది వాడాలి వీళ్ళిద్దరు. ఎలాంటప్పుడు నిన్ను రుణం తీర్చుకోలేను అని అంటాం. దిస్ ఇస్ ప్రశాంతి. హాయ్ ప్రశాంతి, గుర్తుపట్టావా? ఇప్పటికి 3 times వచ్చా. వావ్ ఇది మూడోసారి కదా మీరు రావడం. సూపర్. పానీపూరి తిన్నప్పుడు మనం అడగకుండానే స్వీట్ పూరీలు 2 ఇచ్చినప్పుడు అప్పుడు నీ రుణం తీర్చుకోలేనబ్బా అని అనిపిస్తుంది. నువ్వు 3 సార్లు వచ్చినా ఏం మారలేదు. థ్యాంక్ యూ. హై బ్రో, దిస్ అఖిల్. ఒకటే రూమ్ లో ఉన్నప్పుడు ఇద్దరు అండర్వేర్ షేర్ చేసుకున్నప్పుడు తప్పే లేదురా, నువ్వు వేసే పంచికి ఆన్సర్ తప్పే లేదు అసలు. నా పేరు అశ్విని. అమీర్పేట్ బస్ స్టాప్ దగ్గర ఆగి లిఫ్ట్ అడుగుతుంటే సైకిల్ మీద వస్తున్న ట్రంప్ నాకు లిఫ్ట్ ఇస్తే అప్పుడు నీ రుణం తీర్చుకున్నట్టు అనిపిస్తుంది. మీ కాలేజ్ ఎక్కడుంది? పడంచేరు. నీకు అమీర్పేట బస్ స్టాప్ లో ఏం పని? ఓ ట్రంప్ వస్తున్నా లిఫ్ట్ అడగడానికి వెళ్ళావా? ఓకే ఓకే, వెనక క్యారేజ్ ఖాళీ ట్రంప్ ఉంటుంది. గురించి అంత దూరం నుంచి వచ్చి లిఫ్ట్ అడుగుతున్నా అనమాట. వస్తున్నట్టుకెళ్ళి సైకిల్. అవును, ఆయన సూట్ వేసుకుని సైకిల్ దొక్కుతుంటే బాగుండేది. వెరీ గుడ్. ఈసారి ఎక్కించుకో కానీ నాకు కూడా చెప్పు, నేను కూడా వెనక ఎక్కుతా. ఓకే ఓకే చెప్తా. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీపానా. హాయ్. నా 2 కిడ్నీలు పాడైపోయినప్పుడు ఎవరైనా కిడ్నీ దానం చేస్తే అడి రుణం తీర్చుకుంటా. మంచి పాట పాడతావు నాన్న. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగంగానే వచ్చేసావే నా మనసులోకి అందంగా వచ్చి వచ్చి. గోచి ఎందుకు వచ్చింది భయ మధ్యలో? గోచి ఎందుకు వచ్చింది భయ మధ్యలో? నాకు ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నప్పుడు కాజల్ వచ్చి ఆ పెళ్లి ఆపితే ప్రదీప్ అనకన్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటా. కాజల్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నా. నాదే అదే పనిలో ఉన్నా. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేష్ అన్న. రామ్ గోపాల్ వర్మ మా ఇంటికి వచ్చి నా బయోపిక్ తీస్తా అంటే నేను ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేనంట. చెప్పలేమ్మా, ఆయన చేసే పనులన్నీ హఠాత్ పరిణామాలు ఉంటాయి, మనం ఎవరో గెస్ చేయలేం. తీసినా తీయచ్చు. ఆల్ ది బెస్ట్. గవర్నమెంట్ నాకు 3000 కోట్లు పెట్టి నా విగ్రహం పెట్టేసే గవర్నమెంట్ రుణం తీర్చుకోవాలని అనిపిస్తుంది. ఏ పోజ్ ఇస్తావు? నీ విగ్రహం ఎలా ఉండాలి? ఏ పోజ్ లో ఉండాలి? ఇలా ఇట్లా పెడతా. ఈ చేత నేను మాట్లాడతాలే అమ్మా. నాకు నిద్ర పట్టనప్పుడు ప్రదీప్ వచ్చి కథలు చెప్పి నిద్ర పుచ్చినప్పుడు రుణం తీర్చుకోలేననిపిస్తుంది. అమ్మ మా తల్లే మా తల్లే. హాయ్ అన్న, దిస్ ఇస్ సుభాష్ని. హాయ్ సుభాష్ని. ఎక్స్ప్రెస్ రాజాలో లాస్ట్ రౌండ్ ఆ వీల్ చైర్ లో తిరుగుతారు కదా, వీల్ చైర్ అంట. ఆ
చైర్లో తిరుగుతారు కదా అప్పుడు నాకు తిరగాలని ఉంది, అందుకే మీకు రుణపడి ఉంటా నేను. తిరిగిన తర్వాత వేరేలా ఉండిద్ది నీకు. నా పేరు విశాల్. చెరుగట్ట చెంబట్టు పట్టుకొని వెళ్ళినప్పుడు చెంబు మర్చిపోతే నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇస్తే నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేనురా బాబు అనుకుంటా. చెంబు ఎంత ఇంపార్టెంట్ ఆడికి తెలుసు. గడిదికి పాలు వెతుకున్నప్పుడు ఆ తన్నదని చూడ తన్నితే ఫ్రెండ్ ఐస్ క్యూబ్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నీ రుణం తీర్చుకోవాలనిపిస్తుంది. పాప గాడిది కాలికి పెట్టారా? హాయ్ ప్రదీప్ బ్రో, నా పేరు మణికంఠ. పిచ్చి కుక్క కరిచినప్పుడు నా బదులు వేరే ఎవరైనా ఇంజెక్షన్ చేయించుకుంటే వాడి రుణం ఇంక ఈ జన్మలో తీర్చుకోలేమనిపిస్తుంది. కుక్క పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్ భయ్య, దిస్ ఇస్ సుజాత. హాయ్ సుజాత. నా లవర్తో మూవీకి వెళ్ళినప్పుడు థియేటర్ ఓవర్ అని టికెట్స్ ఎవరికి ఇవ్వకుండా మా ఇద్దరికే ఇచ్చి ఫుల్ బోర్డ్ అని పెట్టి మాకు మూవీ చూపిస్తే అబ్బా నీ రుణం నీ రుణం తీర్చుకోలేని అనిపిస్తుంది. బావగారిని అడిగానని చెప్పమ్మా. ఓకే లేరు. ఎగ్జామ్ రాసినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ టీచర్ కూడా చూడకుంటే నాకు ఎడిషనల్ ఇచ్చినప్పుడు నీ రుణం తీసుకోలేని అనిపిస్తాను. మా మావాడే సేమ్ ఉన్నాను యాసిడ్. రాఘవేంద్ర రావు గారు నడుము మీద యాపిల్ పండు తిప్పినప్పుడు నా రుణం తీర్చుకోవాలనిపిస్తుంది నాకు. ఏమిరా అప్పుడే తెల్లారిందే? దిస్ ఇస్ ద ట్యాంక్, దిస్ ఇస్ ముదుర్ ట్యాంక్. దిస్ ఇస్ రేచల్ రుతురాని. ఏయ్ నైస్ నేమ్. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నా పక్కన ఉన్న వాడు నాకు స్లిప్ ఇస్తే నేను వాడి రుణం ఎప్పుడు తీర్చుకోలేను, ఎందుకంటే నేను ఎగ్జామ్ పాస్ అవ్వడానికి కారణం వాడే కాబట్టి. మీరు కాపీ కొడతారా? అరే నక్కలు వచ్చేయమరా ఫ్లోర్ లోకి. సూపర్, ఆల్ ది బెస్ట్. హాయ్ బ్రో, ఇట్స్ కార్తిక్. నేను చెప్పిన ఆన్సర్ మీరు ఎడిటింగ్ లో తీసేయకపోతే రుణం తీసుకున్నట్టు ఉంటుంది. నువ్వు చెప్పు, తీయంలే ఆన్సర్ బ్రో. ఏమి చెప్పకపోతే ఎందుకు తీసేస్తా ఎలాగో. RRR సినిమాలో రామ్ చరణ్ కి ఇంకా NTR కి డ్యూయల్ హీరోయిన్ గా రాజమౌళి ఆఫర్ చేసినప్పుడు తన రుణం ఎప్పుడు తీర్చుకోలేని అనిపిస్తుంది. నేను మాట్లాడతానమ్మా, గ్రాఫిక్స్ లో పెట్టమని అడుగుతాను నేను. సివిక్స్ ఎగ్జామ్ రోజు ఎకనామిక్స్ రాసిన కానీ లెక్చర్ నా పేపర్ దిద్దిన లెక్చర్ నన్ను పాస్ చేసేవాడిని రుణం తీర్చుకోలేను ఎప్పుడు. అంటే ఆయనకి నువ్వు ఏం రాసావు కూడా అర్థం కాలే అసలు. వెరీ గుడ్, ఓకే. హాయ్ అన్న, నా పేరు కార్తిక్. వీళ్ళందరూ రుణం గురించి చెప్పారు అన్న, నేను రుణం గురించి చేసి చూపిస్తా. ఇట్లా కమాన్ రండి. యాక్షన్. నమస్తే అన్న. నమస్తే. ఎట్లనో ఇప్పటివరకు బాగానే ఉన్నా. గా చైర్ మీద కూర్చున్నాయిందన్న, నన్ను అడితే గోల్డెన్ చైర్ తెప్పిస్తుండే. ఇది కూడా వద్దంటే చేపేస్తా అన్నారు అందుకని. అది కాదన్న, గట్టి ఊగుతుంది, కొంచెం నించో. ఇది కొత్తది భయ్యా, కొత్త మోడల్, ఊగే మోడల్. ఇది కుర్చీ కావాలంటే అడుగు ఇస్తాను. చైర్ కాదన్న, గా పాయింట్ ఏందన్న? ఏ బాలే, ఆ పాయింట్ ఏందన్న అట్లా చనిపోయింది? ఏ డబ్బులు లేదు ఇంకా మా ప్రొడ్యూసర్. ఏ అడుగు ఇస్తాడు కానీ, ఇస్తాడా? నన్ను అడిగితే కొత్త పాయింట్ ఇస్తుండే ప్రొడ్యూసర్ వర్క్ ఎందుకు గానీ. ఇంకా నేను చెక్ నేను ఇస్తాను. థ్యాంక్స్ సార్. తెచ్చావా? ఏంది కొత్త ప్యాంట్? కొత్త పాయింట్ ఎందుకన్నా? ఇప్పుడే కదరా ఇస్తా అన్నావు. కావాలి, కొత్త ప్యాంట్ కావాలి. అరే గేడిది అన్నా నమస్తే అన్న. నా గర్ల్ ఫ్రెండ్ వచ్చిందన్న, జర సెట్ చేయనా? ఇలా అడిగితే అమ్మని తెలిసిపోతుంది. అట్లా ఎక్కడుంది? బ్లూ కలర్ షర్ట్. ఓకే ఓకే, నీ రైట్ సైడ్ సెట్ చేయనా? పిల్లి నేను చూసుకుంటా. అన్న వచ్చిందన్న. ఏమనున్నావా? ఏం హెయిర్ స్టైల్ అబ్బా! మీకు విజయ్ దేవరకొండ అన్న అవుతాడు కదా? తమ్ముడు అవుతాడు. అరే సేమ్ ఉన్నావు. సెట్ చేయనా జర సెట్ చేయనా? ఎన్ని రోజులుగా నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పాలా? చెప్పు. నేను నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నాను అన్నమాట. అయితే రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా పడుకునే దాకా వాడే గుర్తొస్తున్నాడు. అవును, పేస లాంటిది.
ఏం చేయాలి చెప్పు. సినిమాలు ఎక్కువ చూడు, బాగా చదువుకో, మర్చిపోతావు. టీవీ చూసినా గానీ వాడే గుర్తొస్తున్నాడు. మీరు టీవీలో చేస్తారా? అరే కాదన్నా నువ్వు ఇక్కడ రా ఫస్ట్. ఏంటి? ఏమేమో అడుగుతున్నా. ఏమైందిరా చెప్పు, ఏమైంది? ఏమేమో అడుగుతున్నాయి ఇటు కూడా నేను ఆడలేదు. అంటే లాగే. అయితే ప్రాబ్లం లేదు, చూడు నీకు నీకు చేస్తా, నువ్వు నన్ను ఫాలో. బ్రో హాయ్. చాలా చాలా థ్యాంక్స్. అసలు నీలాంటి వాడిని నేను అసలు చూస్తాను కూడా అనుకోలేదు తెలుసా. యా అండ్ డెఫినెట్లీ నీలాంటి అద్భుతమైన వ్యక్తిని మా ఫ్రెండ్ పరిచయం చేయాలి. దిస్ ఇస్ మై ఫ్రెండ్ జింపుల్ హార్ట్. చాలా బాగా పాటలు పాడతాడు ఆయన. మీరు పాట విన్నారంటే ఫ్లాట్ మీరు తెలుసా. పాడవా ఒకసారి? పాడొకసారి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. ఇదేంద్రా స్కూల్లో పనిష్మెంట్ లాగా ఒక కాలే బిడ్డ. నీ రుణం అస్సలు తీర్చుకోలేను ప్రదీప్. నేను అస్సలు తీర్చుకోలేను మీ రుణం అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవకాశం వచ్చాక కూడా వినియోగించుకుపోవడం అంటే ఏంటి? నా పేరు శంకు. అయితే కింద టోల్ గెట్ అప్ ఇన్. ఇప్పుడు శంభు గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. మీ ఇద్దరు రండమ్మా. నువ్వు కూర్చోనా. సూపర్, వెరీ వెల్ డన్. స్టేజ్ కి ఏమైనా అవుద్దామని పంపించారు. నాకు ఎగ్జామ్స్ లో చీటింగ్ కొట్టే అవకాశం వచ్చినా నేను ఉపయోగించుకోలే భయ్యా. ఎందుకంటే నేను తీసుకెళ్లిన చిట్టీలో ఒక్కటి కూడా రాలే. వేరే సబ్జెక్ట్ పట్టుకెళ్ళి ఉంటావురా? వేరే సబ్జెక్ట్ అనుకోని ఇంకో సబ్జెక్ట్ తీసుకెళ్ళి. ఏం పర్లేదు, నెక్స్ట్ ఇయర్ వార్త దాచుకోవి. మా నేమ్ సతీష్. మా ఇంట్లో 4 బర్రెలు ఉండే అన్న. మా పక్కింట్లో వాళ్ళు రోజు వచ్చి పేడ తీసుకెళ్లేవారు అన్న. పోన్లే పేడే కదా అని మేము వదిలేసే వాళ్ళం అన్న. పేడ తీసుకెళ్లి పిడికలేసి కోట్లు సంపాదిస్తున్నారన్న వాటి వల్ల. నేను అప్పుడు అనుకున్నా అన్న, ఛాన్స్ వచ్చినా గానీ మిస్ చేసుకున్నానని. ఏం టెన్షన్ లేదు, రేపు మార్నింగ్ రెడీగా ఉండు. క్యాచ్ అవుట్. దిస్ ఈజ్ మౌనిక. బాయ్ ఫ్రెండ్ లేక షాపింగ్ తీసుకెళ్తా అన్నప్పుడు అదే రోజు M1 సప్లీ ఉంటే అవకాశం ఉన్న ఉపయోగించుకోలేకపోతున్నాను అనిపిస్తుంది ప్రదీప్. ఏది షాపింగ్ ఏమన్నా? షాపింగ్ కష్టపడి ఏమని రాసావు, అది ఎలాగో పోద్ది. దాని బదులు షాపింగ్ వెళ్ళి 2-3 కవర్లు వస్తాయి కదమ్మా. ట్రంప్ కూతురు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటే నేను చేసుకోనన్నా. ఆవిడ అందు కూడా, నువ్వు కంగారు పడద్దు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు, అందుకనే చేసుకున్నాను. పాప ఆవిడకి అవకాశం వచ్చినా వినియోగించుకోలేదు ఆవిడ. ఈ క్వశ్చన్ ఆవిడని అడగాలి నేను. ఓకే. నా పేరు ఆనంద్ అన్న. ఆనంద్ అన్న. అన్న ఒకే ఒక నా సినిమా అన్న. అందులో నేను ఎమ్మెల్యే అయినట్టు వచ్చిన. సీఎం కదరా ఆయన, నీకు ఎమ్మెల్యే వరకే వచ్చిందా? ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మంత్రి అయ్యానన్న. దాని తర్వాత మినిస్టర్ అయ్యి ఉంటావు. మంత్రి వారికి అయినన్న. దాని తర్వాత ఇంకా పని చేస్తా అని ఇంకో లేచానన్న. ప్రైమ్ మినిస్టర్ ఖాళీగా అటు సైడ్ వెళ్ళిపోవచ్చు కదా. వెరీ గుడ్. ప్రస్తుతం ఏం చేస్తున్నావు? చదువుతున్నా. ఏది? ఎంపీసీయా? అందుకని బిజీ ఉంటావని సీఎం పోస్ట్ ఇస్తే వద్దన్నావు. వెరీ గుడ్ అన్న. దిస్ ఈజ్ శ్వేత. హాయ్ శ్వేత. ముఖేష్ అంబానీ కొడుకు నాతో పెళ్లి చూపులకి వచ్చినప్పుడు నాకు ఇంకా పెళ్లి వయసు రాలేదని చెప్పి నేను అవకాశాన్ని మిస్ చేసుకున్నాను. సూపర్, బతికిపోయాడు. ప్రదీప్ భయ్య ప్లీజ్ గివ్ మీ 1 సెకండ్. మైసెల్ఫ్ ఐఎమ్ మోడల్ బై విట్టు. నాకు 3 అమ్మాయిలు లైన్ వేసిరానా. అది నాకు తర్వాత తెలిసింది ఆ 3 అక్క చెల్లెలని. ఎట్లా యూజ్ చేయాలో తెలియక వదిలేసుకున్నానా.
ముగ్గురు జీవితాలు కాపాడావు. ముగ్గురు జీవితాలు కాపాడినారా? నీకే ముందు తెలిసి ముగ్గురికి ప్రాణత్యాగం చేసావు నువ్వు. హాయ్ ప్రదీప్ బావ, దిస్ ఇస్ రాధిక. నాకు ఒకసారి అన్నోన్ నంబర్ వచ్చింది, అది కాల్ నేను లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత తెలిసింది అది ప్రదీప్ నంబర్ అని. నీ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవడానికి కాల్ చేసావు, నేను లిఫ్ట్ చేయలే. ఆ తర్వాత తెలిసింది ప్రదీప్ అలిగావని. సారీ ప్రదీప్. ఇట్స్ ఓకే. అంటే నేను తర్వాత మీ మేనేజర్ చేశాను, ఆయన ఇంకో 6 years వరకు డేట్స్ లేవన్నారు. థ్యాంక్ యూ. నా పేరు సాయిబా. నేను కాలేజీలో లంచ్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి ముద్దు పెట్టమన్నది. ముద్దరా? ముద్దు పెట్టమన్నది. అదే తింటున్న బాక్స్ నుంచి ఒక ముద్ద పెట్టమంది. నేను ముద్ద అనుకొని పెట్టాను. చీచి, నేను అడిగింది ముద్దురా అని తిట్టి వెళ్ళిపోయింది. మొద్దు అని చెప్పి తిట్టి వెళ్ళిపోయిందా? నేను వెళ్తుంటే 10కి 3 పుల్ల ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు ఒక ఆయన. నాకు కొనాలనే ఉండే, 10 రూపాయలు జేబులో ఉండి. డెఫినెట్ గా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అప్పటికి నా లవర్ వచ్చి నాకు లిప్స్టిక్ కావాలని చెప్పి 100 రూపాయలు అడిగిందనా. పుల్లాయి తీసి మూతికి రాసావనుకో. అయితే ఇంకా ఏ తప్పని పరిస్థితిలో ఇంకా వదిలేసుకున్నా అన్న. పుల్ల ఐస్ క్రీమ్ తినడం మానేసిన. పుల్లైస్ త్యాగం చేసి చెల్లెమని అడిగాను చెప్పు. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ ఐమ్ చైతన్య. మా డాడీ మంచి మార్క్స్ తో పాస్ అయినావు అనుకో, నీకు మంచి స్కూటీ ఇప్పిస్తా అన్నప్పుడు నేను కర్మగాలి ఫెయిల్ అయినా అనుకో, అప్పుడు అనిపిస్తుంది. మా డాడీ సేమ్ అన్నాడు, కంపల్సరీ కొనిస్తారా అన్నాడు. సైకిల్ కొనిచ్చి. నా పేరు వంశీ. అందరూ నీతో సెల్ఫీ కావాలనుకుంటే నువ్వే వచ్చి నన్ను సెల్ఫీ అడిగితే ఇది నా ఛాన్స్ మిస్ చేసుకున్నప్పుడు నాకు చాలా బాధ. సరే అడగనులే అయితే, వద్దులే. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు బాలకృష్ణ. నాకు నీతో సెల్ఫీ దిగే అవకాశం వచ్చినప్పుడు, నేను ఫుల్ బిజీ ఉన్నప్పుడు నీతో సెల్ఫీ కోల్పోయానని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ చెప్పావు ఆన్సర్ నువ్వు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ రాధిక. ఎక్స్ప్రెస్ రాజా షోలో నీతో మాట్లాడుతుంటే నిన్ను చూసి, నీ అందాన్ని చూసి, నీ నవ్వును చూసి మాటలు రావట్లేదు. మీరు కళ్ళజోడు ఆడాలి. థ్యాంక్ యూ రాధిక. దిస్ ఇస్ శైలజ. హాయ్ శైలజ. ఈ రోజు నా బర్త్డే. ఓ శైలజ గారు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. నాకు ఒక సెల్ఫీ కావాలి సార్ మీతోటి. చాక్లెట్లు తెచ్చారా? మీ దగ్గరకు వస్తున్నాను, ఎగ్జైట్మెంట్ లో మర్చిపోయాను. అయ్యో పర్లేదు, బర్త్డే రోజు వచ్చారు, మాకు అది చాలా ఆనందం. థ్యాంక్ యూ. అందుకే నాకు గుర్తుగా మీ సెల్ఫీ కావాలి. నాకు తప్పకుండా. నాకు కోకా కోలా కంపెనీ వాళ్ళు కాల్ చేశారండి, మీ ₹1 కోటి గెలుచుకున్నారు అనేసి. అయితే 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు. నేను అవి లేక చేయలేదు. ₹1 కోటి మిస్ అయిపోయా. ₹1 కోటి మిస్ అవ్వలే, 10 లక్షలు మిగిలిపోయాయి మీకు. దిస్ ఇస్ చంద్రిక. హాయ్ చంద్రిక. నీకోసం ఒక పాట పాడాలనుకుంటున్నా. రెడీ చంద్రిక, పాడండి. మన్మధుడా నీ కలగన్నా, మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడంటే కౌగిలిక, మన్మధుడే నా కావలిక, నన్ను పారేసుకున్నానే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలిగాడే దేహం కదలక. అంతే వచ్చు. సూపర్, థ్యాంక్ యూ. ఎక్స్ప్రెస్ రాజా షోలో నన్ను యాంకర్ గా అడిగారు, కానీ నీ మీద ప్రేమతో ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాను. నీ వల్లే నేను ఇలా ఉన్నాను. దిస్ ఇస్ భవానీ. హాయ్ భవానీ. ఒక రోజు లక్ష్మీదేవి వచ్చి మా తలుపు తట్టింది, నాకు బద్దకం వేసి తలుపు తీయలేదు. సో అలా మిస్ అయిపోయాను ఆ ఛాన్స్ ని. అదృష్టం ఒకసారి తలుపు కొడుతుంది, దరిద్రం తలుపు తీసి అందరూ కొడుతుంది. మై సెల్ఫ్ ప్రసాద్. రోజు పొద్దున్నే చెంబు పట్టుకొని వెళ్ళే అవకాశం ఉంటానా, కానీ చలికాలం అని ఆ చెంబుని యూజ్ చేసుకుంటలే. నీళ్ళు చల్లగా అయిపోతున్నాయా? గోరువెచ్చని నీళ్ళు తీసుకెళ్ళారు. దిస్ ఇస్ సత్యవాణి. ట్యాంక్ బండ్ లో బుద్ధుడికి కిస్ చేస్తే నేను పెళ్లి చేసుకోవడానికి మా లవర్ చెప్పాడు. బుద్ధుడిని నేను కిస్ చేసుకోలేకపోయాడు, అతను పెళ్లి చేసుకోలేకపోయాడు. పోన్లే అమ్మా, ఆ అబ్బాయి బతికెళ్ళలేదా నాకు తెలియదు కానీ. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది పిల్ల, సౌండే చెయ్యకుండా అడుగు పెట్టి వచ్చనిలా, అల్లా
భలే వయ్యారం వంపేసి జారితే ఎల్లా మాట వినవే పిల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాను. కవర్ థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. మీ పేరు? పార్వతి. పార్వతి గారు. చెప్పండి పార్వతి గారు. ఇక్కడ మా 4 కూతుర్లు ఎవరా నువ్వు గెట్ చేస్తే అప్పుడు మా కూతుర్లనిచ్చి నీకు పెళ్లి. అయితే గెస్ చేయను. కనీసం ఒక్కరైనా చేసుకోవాలి కదా. ఇంత మంచి సెలబ్రేట్ అల్లుడు దొరుకుతుందంటే పార్వతి అంటే ఆ గట్టిగా అరుస్తున్నాళ్ళు మీ కూతుర్లు అనుకుంటా నాకు తెలిసి. నువ్వే గెట్ చేయాలి. అసలు ఎవరెవరు వచ్చారమ్మా? నా 4 పాపలు, 4 నేను, పాపలు. ఓ, వావ్. మా అల్లుడు, మా కోడలు. ఫ్యామిలీ. చెప్పినవంటే మా కూతుర్లనిచ్చి పెళ్లి చెయ్య, చెప్పకపోతే చేస్తా. నుంచోమ్మా. కాదు అసలు మీకు సంబంధం లేదా ఇవిడ? మా కోడలు. చూసారా? ఓకే. నేను ఏమన్నా లెమ్మన్నా కానీ కూతురు అన్నానా? కూతురు అనుకుంటున్నావేమో అనేసి. లే కోడలు. అదే అందుకనే అడుగుతున్నా. అరే నేను చంపేస్తారా రే. అరే అరగలిచు. అబ్బాయి ఏం ముసిముసిన వాళ్ళు అవుతున్నారు. లేవండి. అంతేనా? ఇంకిద్దరు. తొందరగా చెప్పండి, ఎందుకంటే మళ్ళా నాకు తొందరగా అల్లుడిని చేసుకోవాలని ఆత్రంగా ఉంది. కలజోడు. పక్కన సరిపోయారా? బదలను నిన్నే ఓ పిల్ల, బదలను నిన్నే ఓ పిల్ల, మీ అమ్మ కాదన్నా. సో మేడం గారు థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మీ ఇంట్లో వాళ్ళందరితో కలిసి షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వారికి అంటే ఇలాంటి ఆన్సర్ లేనప్పుడు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది? ఎడారిలో విత్తనాలు నాటడానికి వెళ్ళిన వానికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. వాడు కాదురా, వాడు వెనకాల నీళ్లు పోయడానికి కూడా వస్తాడు చూడు, వాడు హైలైట్. బర్రెకి దున్నపోతుకి తేడా తెలియకుండా దున్నపోతు దగ్గర ఉన్న పాలు పిండే వాడిని చూస్తే చేతులెత్తి దండం పెడతా నేను. ఓ మీరు కాదా? సారీ సార్. నా పేరు రఘుపతి అన్న. పవర్ స్టార్ చూసినప్పుడు చేతులెట్టి నమస్తే పెట్టాలనిపిస్తుంది. ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి చేతులు. నా పేరు కళ్యాణ్ అన్న నీ కోసం ఒక పాట అన్న. ఎట్లునేమనుకోకనా? అబ్బాయి భలే, నాకు చాలా అలవాటు రా. హే హాయ్ హలో ప్రదీప్ అన్న, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, నువ్వే నాకు జాన్ అన్న, చక్రీపురం షాన్ అన్న. నీ డాన్స్ చూస్తేనే గుండెల్లో దడదడ, నీ స్మైల్ చూస్తేమో కళ్ళల్లో చమచమ, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా ప్రదీప్ అన్న జోలికొస్తే లొల్లు అవుతుంది, కింద మీద ఊపు ప్రదీప్ అన్న తోపు. హే పాలల్లో ఉంటుంది తెలుపుతానమ్మ, ప్రదీప్ అన్నలో ఉంటుంది మంచితనం. సూపర్. ఇవన్నీ వాష్రూమ్ కమర్ లో గోల్డ్ రింగ్ పడినప్పుడు వాడు సెప్టింగ్ ట్యాంక్ ఓపెన్ చేసి వెతుంటే వాడికి దండేసి దండం పెట్టాలనిపిస్తుంది అన్న. ఇట్స్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నవాడి బాధ. కానీ ఎక్కడ పోతే అక్కడే ఎత్తుక్కోమన్నారు కదా, వాడు కొంచెం దూరం వెళ్ళి పెద్ద ఏరియాలో ఎత్తుక్కున్నాడు అంతే. అన్న నా పేరు నరేష్. అందరి వారిలో తెలివైన వాడు అనిపించుకోవడానికి ప్యాంట్ పైన అండర్ వేసుకొని తిరిగే వాడిని చూస్తే చేతులు ఎత్తి దండం పెట్టాలి. నేను బాగుపడపోయినా పర్లేదు, పక్కోడు మాత్రం బాగుపడకూడదని కోరుకునే వాళ్ళని చూస్తే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. చాలా మంది తగులుతూ ఉంటారు అమ్మ అలాంటి వాళ్ళు. సూపర్.
పెదాలకి పెట్టుకోవాల్సిన లిప్స్టిక్ కళ్ళకి పెట్టుకోవాల్సిన కాటుక పెదాలకి పెట్టుకుంటే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. అప్పుడు చెప్పేశాడు, అయిపోయింది. మేము నేర్చుకున్నాం, మేము చెప్పేశాం, అంతే, అయిపోయా. పెళ్ళి అవుతుంది కదా అన్న, పెళ్లిలా జీలకర్ర బెల్లం పెడతారు కదా నెత్తి మీద, ఆ జీలకర్ర బెల్లం తీసుకొని దాస పెట్టుకొని రసం పెట్టుకుంటారు అన్న. అసుండోళ్ళని చూస్తే నిజంగా దండం పెట్టాలనిపిస్తుంది. దాన్ని స్వీట్ అనుకుని తిన్నాడేమో. నా పేరు రాజేష్ అన్న. నేను ఎదుటివాడని తెలిసి కూడా నా ఫ్రెండ్ అమ్మాయి ముందు వీడు తోపు తురుము హీరో అని చెప్పినప్పుడు వానికి దండేసి దండ పెట్ట. అమ్మాయికా? మా ఫ్రెండ్కి. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉందన్నా. చెల్లెమని అడిగాని చెప్పు. ప్రదీప్ అన్న ఒకసారి నాకు ఫోన్ చేసి, పావని నేను బిజీ ఉన్నా, ఎక్స్ప్రెస్ రాజా షో యాంకరింగ్ ఒక రోజు నువ్వు చేయనప్పుడు ప్రదీప్ అన్నకి దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. మిగతా షూటింగ్ అరగంట ఆలస్యంగా వస్తానేమో, ఎక్స్ప్రెస్ రాజా షూట్ అంటే అర సెకండ్ కూడా లేట్ చేయ. Can I touch you? అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. Pradeep, I bought you something for you with heartful gift. హౌ స్వీట్, ప్లీజ్. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. ఓ ఆన్సర్ చెప్పావా? నిజంగా గిఫ్ట్ ఇచ్చావని దగ్గరికి వచ్చా. ఓ నిజంగా తెచ్చారా? ఓకే. గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది. ఓ పేపర్, చాలా బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. చైనా వాళ్ళకి నిచ్చనేసి ఎక్కేవాన్ని చూస్తే చేతులైతే దండం పెట్టాలనిపిస్తుంది అన్న. వాళ్ళకి దండం పెట్టాలి. అరే ఎక్కువ తొందరగా, నమస్కారం. మై నేమ్ ఇస్ రాజేష్ అన్న. గుడికి వెళ్ళి గంట అందనప్పుడు అమ్మాయి వచ్చి నన్ను పైకి వచ్చి లేపు కొట్టినప్పుడు ఆమెకి దండం పెట్టాలనిపిస్తుంది. ముందు దేవుడు దండం పెట్టుకోరా గుడికి వెళ్ళిన దానికి. ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్ అని అన్నప్పుడు ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి వాడిని చూసినప్పుడు చేతులైతే దండం పెట్టాలనిపిస్తుంది. ఇచ్చుట మూత్రం పోయేరాదు, అవి రాసి ఉన్న గోడలపై సుస్సు పోసే వాడిని చూసినప్పుడు దండేసి దండం పెట్టాలని. ఆడి తెలుగు రాదేమోరా, వాసన బట్టి వెళ్ళి ఉంటాడు అక్కడికి. మీరు ఎప్పుడైనా సరే అలా రోడ్డు మీద ఎవరినైనా చూసారనుకోండి, ఏం వద్దు పాపం, వాళ్ళు డిస్టర్బ్ చేయడం కానీ చాలా క్రిటికల్ కండిషన్లో ఉండి ఉంటారు వాళ్ళు. రాగి ఒకసారి ఇలా అందరు క్లాప్స్ కొట్టారనుకోండి, అక్కడ వాడికి మ్యాటర్ అర్థం అవుతుంది. హెల్మెట్ పెట్టుకొని ఆనియన్స్ కోసే వాళ్ళని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఎక్కడ వాడాలో అర్థం కాలేదు అనుకోండి అంకుల్కి. నా పేరు రాహుల్. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఇన్విజిలేటర్ బుక్లెట్ ఇచ్చి సైన్ సిగ్నేచర్ పెట్టి ఇంకా డేట్ రాయమంటే స్టూడెంట్ ఇన్విజిలేటర్నే డేట్ అడిగితే అప్పుడు దండం పెట్టాలనిపిస్తుంది. అంటే అది సిటీలో లేదనుకుంటారా డేటు? వాడి డేట్ కూడా చూసి రాయడం అలవాటేమో, అలాంటి ఎవడో. 2 ఎకరాల పొలాల్లో 2000 నోట్లు 500 నోటు నాటినప్పుడు మనీ ప్లాంట్ వస్తున్నాయని ఎదురు చూసే వాళ్ళకి దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. ఆడు పొద్దున్న ఆడతాడు, నువ్వు రాత్రి లేపేస్తావుగా. మా ఫ్రెండ్ గారిని తాజ్మహల్ అడిగితే వాడు తాజ్మహల్ పిక్ దించి వాట్సాప్ చేసి చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. లేకపోతే నీకోసం నిజంగా తాజ్మహల్ చేస్తాడు మరి. చెప్పినప్పుడు తేవాలి కదా. షాజహాన్ అంటే ఆ లాడు పోయినందుకు కట్టించాడు మరి. రష్మికి ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తే దండం పెట్టాలనిపిస్తుంది. ఆవిడకి కదరా, నీకు దండేసి దండం పెట్టాలి. అమ్మాయికుడు తెలియక అలా మాట్లాడుంటాడు. అందమైన అమ్మాయి తిని పడేసిన చాక్లెట్ కావాలని ఎరుకునేటోని చూస్తే దండేసి దండం పెట్టవద్దు అవుతుంది. ప్రేమ గుడ్డిదిరా. బండ్లో పెట్రోల్ అయిపోయిందని ఫ్రెండ్ కాల్ చేస్తే వాని బండ్లో ఫుల్ ట్యాంక్ పెట్టుకొని కూడా రాడు కదా, వానికి దండేసి దండం పెట్టాలనిపిస్తుంది అన్న. ఏంలే, బైక్ పార్కింగ్ ఉంటుందా, పైప్ లాగేయడమే 1/2 లీటర్. డబ్ స్మాష్ వీడియోస్ చేసే వాళ్ళకి దండేసి దండం పెట్టాలి అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు పాపం, ఎంతమంది ఎన్ని డబ్ స్మాష్ చేస్తున్నారు, కానీ కొన్ని భయం వేస్తాయి, కొన్ని బాగుంటాయి. అదే ప్రదీప్, హాయ్, ఏంటిది? పేపర్ ఎప్పటికీ వాడిపోనివి, వెరీ బ్యూటిఫుల్. మా అన్నయ్య నీ కోసం పంపించాడు. ఓ బ్యాండా? నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు కదా, ఇంకా కొంచెం నీ నవ్వుని ఎక్కువ చేయడానికి. దిస్ ఇస్ ఫ్రమ్, ఇది ఎప్పుడు నీ టీషర్ట్ కి ఉండాలి ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సో స్వీట్.